దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చ్ 17వ తేదీ, లేఖన భాగము మార్కు సువార్త 16వ అధ్యాయంలో నుండి. ఇదైనా దేవుని యొక్క వాగ్దానము 6వ వచనం. కలవరపడకుడి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. గత కొన్ని దినాలుగా యేసు ప్రభువు యొక్క శిలువను గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు గొప్ప సువర్తమానం ఏమిటంటే, ఆయన సమాధిలో లేడు. కొంతమంది స్త్రీలు మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు ఆదివారం ఉదయమున మరి ఆ యొక్క యేసు ప్రభువారికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి మరి సమాధి దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద రాయి, ఎంతో గొప్ప రాయి తొలగించబడినది. ఆ రాయి ఎంత గొప్పది అంటే 20 మంది నెట్టవలసి వస్తుందంట. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు గుహలో ఉంచినప్పుడు దాన్ని నెట్టి ఒక డోర్ లాగా వేయటానికి 20 మంది మనుషులు బలం ఉపయోగించి ఆ రాయి పెట్టాలి. అటువంటి ఎంతో గొప్ప రాయి తొలగించబడినది మన కొరకు అనుకొని లోపలికి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క దూత, ఒక పడుచువాడు, యేసు ప్రభువారు లేచి ఉన్నాడు, కలవరపడొద్దు, భయపడవద్దు, అవును ఆయన మృత్యుంజయుడు, పునరుద్ధానుడు. కాబట్టి ఎంత శుభవర్తమానం అండి. ఈ శుభవర్తమానం కూడా మొట్టమొదటిసారిగా స్త్రీలకే మరి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆ ప్రత్యక్షత. ఎందుకంటే శిష్యులు మరి ఆయన లేచి ఉంటాడని కూడా నమ్మలేదు. వీరు కూడా చనిపోయే ఉంటాడు, అక్కడే శవం ఉంటుంది, శవానికే సుగంధ ద్రవ్యాలు తేవాలనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని యొక్క మరి సువార్త ఏమిటి అంటే, యేసు ప్రభువారు లేచి ఉన్నాడు, యేసు ప్రభువారు లేచి ఉన్నాడు. మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథములో సువార్త అనగా యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మరి మగ్దలేని మరియకు కనపడెను, మగ్దలేని మరియకు కనపడెను. అవును, యేసు ప్రభువారు చనిపోవటమే కాదు, తిరిగి లేచాడు, మనల్ని కూడా లేపటానికి శక్తిమంతుడు. అయితే మనకి ఈ లోకములో నేనే ఉన్నప్పుడు పరలోకానికి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, మీ హృదయములో కలవరపడనీకుడి, మీ కొరకు పరలోకంలో నివాస స్థలములు ఉన్నవి. అవును, పరలోకం ఉన్నది. సువార్తమానం ఏంటో తెలిసిన, మనం మరణించాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25లో, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను తిరిగి లేచును. యేసు ప్రభు ఏ విధంగా తిరిగి లేచాడో మనల్ని కూడా తిరిగి లేపటానికి ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. కలవరపడవద్దు, దేవుడు తిరిగి లేచి ఉన్నాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 11వ వచనము, మరి ఆయన బ్రతికున్నాడని, ఆయన స్త్రీలు కనపడి ఉన్నాడని మరి వారు చెప్పినప్పుడు స్త్రీలు నమ్మలేకపోయారండి. ఎవరు? మరి యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా. చాలా మంది దేవుని రాజ్యము ఉన్నదయ్యా, తిరిగి లేచిన వారికి ఉన్నదంటే నమ్మలేకపోతున్నారు. యేసు ప్రభువారు తిరిగి లేచాడని నమ్మలేకపోతున్నారు. అయితే మళ్ళీ తిరిగి మరి యేసు ప్రభు తన శిష్యులకి ప్రత్యక్షమయ్యాడు. అయితే తోమ ఆ సమయం లేనప్పుడు తిరిగి తోమకి కూడా కనపడ్డాడు. కనపడి, అవిశ్వాసిగా ఉండవద్దు, విశ్వాసిగా ఉండు అంటే గాయాల్లో ఏలుబెట్టి చూస్తానంట, నిజంగా లేచాడా అనేసి. దయచేసి పరలోక రాజ్యం ఉన్నదని మనం నమ్ముదాం, ఆయన తిరిగి లేచేది నమ్మాలి. శిలువ మరణం ఎంత నిక్కచ్చమో తిరిగి లేచింది కూడా అంతే నిక్కచ్చం. చాలా మంది యేసు ప్రభు చనిపోయింది నమ్ముతున్నారు, తిరిగి లేచిన దానికి అనుమానం పడుతున్నారు. అనుమానం పడవద్దు, యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. చివరిగా ఆజ్ఞ మనం చూసినట్లయితే 15వ వచనం, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. యేసు ప్రభువారు కూడా సువార్త ప్రకటించాడు. మార్కు సువార్త 1లో అంటాడు, యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. బాగా గమనించండి. దయచేసి మనము ప్రభు గురించి, సువార్త అంటే ఆయన జనన మరణ పునరుద్ధానములు గూర్చి తెలియజేసేదే సువార్తమానం. ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాక్యంలో రాబడింది, దేవుడు వెనువెంట, చివరి వచనం రాబడింది, వెనుమంట సహకారుడై ఉండి మరి అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తామో, మనం తెలియజేస్తుంటామో, మరి అపొస్తలుల కార్యం 14వ అధ్యాయంలో మరి లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగిన వానికి మరి
అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. అయితే అతడు విశ్వాసం ఉంచి ఉన్నాడు. బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తి విశ్వాసం ఉంచి ఉన్నాడు. అప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు గారు అతను చూసి స్వస్థపరచుటకు నీకు విశ్వాసం ఉన్నది, లేచి నడు అని చెప్పినప్పుడు లేచి నడిచాడు. అవునండి, ముందుగా మనము మరి సువార్త వినాలి. అంటే చాలా మంది యేసు ప్రభు గురించి ముందు వినాలి, వినకుండానే వెంటనే మాకు స్వస్థతలు కావాలండి అంటారు. ముందు ప్రభు గురించి మనం విన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం కలిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రభువు నమ్ముకున్న మనందరం ఎవరైతే యేసుని దేవుడిగా అంగీకరించి నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు సువార్త ప్రకటించాలి. బలలో చేయి వేసే వాళ్ళందరూ ఆయన మరణమును గురించి మనం ప్రచురం చేయాలి. కాబట్టి సువార్త ఎవరు చెప్పాలి అంటే అందరు చెప్పాలి. ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ పొరుగు వారిని ప్రేమించినప్పుడు మనం యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎంతో మంది మరి వ్యక్తిగతంగా సాక్ష్యాలు చెప్పటం వల్ల అనేక మంది ప్రభువులోకి వచ్చారు. కావున ఈ దినమున నువ్వు మరి యేసు ప్రభు దగ్గర తిరిగి లేచాడని నమ్ము, విశ్వసించు, ఆయన తిరిగి లేచాడు. అలాగనే సువార్త ప్రకటించాలి. అది మన బాధ్యత, సంఘం యొక్క బాధ్యత. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ఆయన నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క పనుల్లో, పరిచర్యలో అంతటిలో మీరే తోడుగా ఉండండి. మిమ్మల్ని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మీరు తిరిగి లేచినట్టుగా మేము లేస్తామని నమ్ముతూ విశ్వసిస్తూ అయ్యా మాకు కూడా మీరే శక్తిని, బలమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదిస్తూ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.